హాయ్ హలో నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈ రోజు అయితే మనం తిరుపతి జిల్లా గుడిమల్లం గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ అతి పురాతనమైన దేవాలయం దగ్గరికి అయితే వచ్చాము. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం కాలం నాటి అయితే మనిషి రూపంలో ఉన్నటువంటి మనిషి లింగాకార రూపంలో ఉన్నటువంటి అయితే శివలింగాకారం అయితే దర్శించుకోవడం జరిగింది. ఇక్కడికైతే మాత్రం రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా అయితే మాత్రం అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ దేవాలయాన్ని అయితే దర్శించుకుంటారు. అలాగే ఇక్కడ దేవాలయాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్నో శిలల మీద అయితే శిలా శాసనాలు రాసున్నాయి. అలాగే వెనకాతల ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి గోపురం కూడా అయితే మనకైతే ఇక్కడ అయితే కనిపిస్తుంది. అలాగే ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలు జరిగాయని అయితే ఇక్కడ అయితే భక్తులు అయితే చెప్తున్నారు. ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. థ్యాంక్ యూ. పార్వతీదేవి నమో పార్వతి. ఏనుగు కూర్చొని తొండం పైకి లేకపోతుందో అదే విధంగా గోకులం ఉంటుంది. లింగాకారంలో గురువు ఉంటాడు. మనకి చూడండి ఇక్కడ చుట్టూ ఈ రంధ్రాలు ఉంటాయి, 28 దాకా ఉన్నాయి. మనకి ఉదయించే సూర్యుడి కాడి నుంచి అస్తమించే సూర్యుడి వరకు గర్భాలయం చుట్టూ లైటింగ్ తిరుగుతూ ఉంటుంది. అప్పట్లో లైటింగ్ ఏమి లేదు కదా. ఈ సూర్యకిరణాల వల్లే మన గర్భాలయం చూడడం, లోపల ఈ చుట్టూ చూడగలుగుతాం. ఏమిటంటే ఈ వర్షం గాలి వెళ్తులు వచ్చేది ఒక్కటి ఇక్కడ ఇండియా కిటికీ, ఇంకెక్కడ కిటికీ వెళ్ళిపోయేది. టైమింగ్ కనుక్కోవాలన్నా అప్పట్లో మనం మీకు తెలిసిందే, మీకు టైమింగ్ అనేది తెలియదు కదా. మనకి టైమింగ్ కూడా ఈ వెళ్తులను బట్టి టైమింగ్. ఇక్కడ పరశురాముని పిలిపించి పరశురాముని చెప్పడానికి తల్లిని దొరికేస్తారు. ఆ నరికిన తర్వాత తండ్రి అభయం ఇచ్చి నీకు 3 కోరికలు కోరుకోవాలి. ఆ కోరికలు కోరుకున్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఆ శాపం కోసం పోవాలని ఏం చేయాలని తండ్రి సలహా ఇస్తారు. ఇంత ఉండాలి, దాశారామలో 2 అంతస్తులు ఉండాలి, మన అమరావతిలో కూడా 1 అంతస్తు ఉండాలి. ఉన్నాయి దేవాలయం, కానీ రూపం లేదు. కానీ ఇక్కడ ఉన్న శివలింగానికి రూపం ఉంది. ఇది మానవ పురుషలింగం అండి. మన మానవ పురుషలింగం ఎట్టుంటుందో అదే విధంగా ఉంది. దాంట్లో కింద ఉండేది బ్రహ్మ, నడిమితో ఉండేది పరశురాముడు, లింగాకారంలో ఉండేది శివుడు. ఏకశిలో త్రిమూర్తులు కలిసిన లింగం కాబట్టి ఇది భారతదేశంలో తొలి శివాలయంగా చెప్పగలుగుతారు. బ్రహ్మ మనిషి రూపం ఉంది కదా, ఇక్కడ మనిషి రూపం లేదు కాబట్టి హెచ్చ రూపం. అదొక మరగుజ్జు అవతారం హెచ్చ. కిన్ని పురుషులు అంటారుగా, ఆ మాట హెచ్చ రూపంలో ఇక్కడ బ్రహ్మ ఉంటాడు. పరశురామ రూపంలో మహావిష్ణువు వచ్చి పరశురామ రూపంలో ఉంటాడు. స్వామి ఇక్కడ ఏకశిలో శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి దేవస్థానం, గుడిమల్లం, తిరుపతి జిల్లా. ఈ దేవాలయంలో స్వామివారు అగ్రతే బ్రహ్మరూపాయ మర్ధినే విష్ణు రూపిణి శీఘ్రస్యానాం శివరూపాయ అనేటువంటి కార్తీక పురాణం ప్రకారంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి శ్లోకానికి నిజమైనటువంటి తత్వంతో కూడుకున్న ఏకైక శివలింగ క్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహంలో త్రిమూర్తులు దర్శనమిస్తారు మనకి. స్వామివారి యొక్క విగ్రహంలో కింద ఉన్నది బ్రహ్మ, యక్షునిక అవతారంలో ఉంటారు. మధ్యలో ఉన్నది మహావిష్ణువు, దశావతారాల్లో ఒకటైనటువంటి పరశురామ అవతారం. ఆ పైన ఉన్నది మానవుని యొక్క పురుష లింగాకారంలో ఈశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు కూడా ఏకశిలలో స్వయంభుగా ఉన్నారు. ఇక్కడ దేవాలయం కూడా 2600 సంవత్సరాల కన్నా పురాతనమైనటువంటి దేవాలయం. ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం. దీనికన్నా ప్రాచీనమైనటువంటి దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ ఒక మనిషి ఆవిర్భావానికి అవసరమైనటువంటి లింగం మానవుని యొక్క పురుష లింగాకారం. ఆ యొక్క మానవ పురుష లింగాకారంలో ఆవిర్భవించినటువంటి ఏకైక శైవ క్షేత్రం ఇది. దేవాలయం గోపురం కూడా గుడి బయటికి వెళ్ళి గుడి గోపురం చూసినా, గుడి లోపల గర్భాలయం చూసినా, ఏనుగు కూర్చున్నప్పుడు వెనకాల భాగం ఏ విధంగా ఉంటుందో గజపృష్ఠ ఆకారం అనేది కలిగి ఉంటుంది. ప్రతి 60 సంవత్సరములకు ఒకసారి దక్షిణ కైలాసం కాళహస్తి స్వర్ణముఖి నది భూగర్భ మార్గం గుండా జలం వచ్చి నేరుగా స్వామివారికి అభిషేకం ఇక్కడ విశేషంగా ఉంటుంది. సృష్టి స్థితి లయకారకులు ముగ్గురు కూడా ఏకశిలలో స్వయంభుగా ఉన్నారు. ఇక్కడ స్వామివారు కూడా పల్లాంలో కిందకి ఉన్నారు కనుక గుడి పల్లం, అది కాలక్రమేణా గుడి మల్లాం కింద మారింది. ఈశ్వరుడు పరశురాముడు కలిసి ఉన్నారు కనుక పరశురామేశ్వర క్షేత్రం అంటారు దేవాలయం యొక్క పేరు. స్వామివారు కూడా స్వయంభూ నవపాషాణ విగ్రహం. నవ అంటే 9, పాష అంటే విష పదార్థాలు. 9 రకాల ఆరోగ్యకరమైనటువంటి విష పదార్థాలతో కూడుకున్న ముదురు కాఫీ రంగులో ఉంటుంది స్వామివారి యొక్క విగ్రహం. త్రిమూర్తులు కూడా ఇక్కడ స్వయంభుగా ఆవిర్భవించడానికి కారణం ఎలా అంటే, ఇదంతా కూడా ఒకప్పుడు అఖండ బిల్వకారణ్యం. ఈ అఖండ బిల్వకారణ్యంలో పైన ఉన్నటువంటి మానవుని యొక్క పురుష లింగాకారంలో ఈశ్వరుడు మాత్రమే ఈ క్షేత్రంలో స్వయంభుగా ఉండేవారు. విష్ణుమూర్తి అవతార పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని చంపిన తర్వాత శ్రీహత్య పాతకం కోసం ఈ దేవాలయంలో శివునికి ఆరాధన చేస్తున్నారు. ఆయన ఈ దేవాలయంలో శివునికి ఏ విధంగా ఆరాధన చేశారంటే, ఈ దేవాలయానికి ఈశాన్య దిగ్భాగంలో విచిత్రాల కొలను అనేటువంటి ఒక పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణికి చిత్ర విచిత్రమైనటువంటి పుష్పాలు పూస్తూ ఉండేవి కనుక విచిత్రాల కొలనుగా నామధేయం ఆ యొక్క పుష్కరిణి పేరు. పరశురాముడు శ్రీహత్య మహాపాతక దోష నివారణకై ప్రతిరోజు కూడా ఆ పుష్కరంలో పుష్పాలు తీసుకొని వచ్చి మానవుని యొక్క పురుష లింగాకారంలో ఈశ్వరునికి ఆరాధన చేస్తుండేవారు. చిత్రసేనుడు అనేటువంటి రాక్షసుని కోతలను బ్రహ్మదేవుడు ఈ దేవాలయాన్ని కాపలా కాస్తుండేవారు. ఒకరోజు పరశురాముడు శివ పూజకు రావడం ఆలస్యమయ్యేసరికి రాక్షసుని కోతలన్న బ్రహ్మదేవుడు పుష్పాలు తీసుకొని వచ్చి శివునికి అర్చన చేస్తారు. ఎందుకు ఆ విధంగా శివార్చన చేశారని చెప్పి కింద ఉన్న బ్రహ్మకి మధ్యలో ఉన్న విష్ణుమూర్తికి 14 సంవత్సరాలు ముష్టి యుద్ధం జరుగుతుంది ఈ క్షేత్రంలో. ఆ ముష్టి యుద్ధ ఘాతకంలో కింద ఉన్న బ్రహ్మ వీపు మీదకి పరశురాముడు పాదం పెట్టి పాతాళంలోకి తొక్కుతాడు. తొక్కిన ఆ సందర్భంలో లోపల గర్భాలయము పల్లం కిందకి వెళ్ళింది. అందువల్ల గుడి పల్లం, అది కాలక్రమేణా గుడి మల్లాం కింద మారింది. కిందకు తొక్కిన సందర్భంలో బ్రహ్మదేవుడు బాధ భరించలేక శివుని వేడుకోగా శివుడు ప్రత్యక్షమై, మీరు బ్రహ్మ విష్ణువులు శాపగ్రహంలోకి ఐక్యం చేసుకుని త్రిమూర్తులు ఏకశిలలో స్వయంభుగా ఉండిపోయారని. ఇక్కడ స్వామివారు కూడా స్వయంభూ నవపాషాణ విగ్రహం. నవ అంటే 9, పాష అంటే విష పదార్థ. 9 రకాల ఆరోగ్యకరమైనటువంటి విష పదార్థాలతో కూడుకున్న ముదురు కాఫీ రంగులో ఉంటుంది ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహం. స్వామివారు కూడా స్వయంభూ విగ్రహం. చౌలరాజులు, పల్లవరాజులు, రాజరాజ పల్లవుల యొక్క ప్రియులు ఈ దేవాలయం నిర్మించారు. దేవాలయం ప్రారంభంలో నాట్య గణంతో దేవాలయం ప్రారంభం అవుతుంది. తర్వాత వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు 6 ముఖాలు హస్తాలు కలిగి మయూర వాహనం మీద ఏక గర్భాలయంలో దంపతి సమేతంగా ఉంటారు. ఆ తర్వాత ఆనందవల్లి దేవి పార్వతీదేవి యొక్క స్వరూపం. ఏ క్షేత్రం కూడా పార్వతీదేవికి అభయహస్తాలు ఉండవు. ఇక్కడ అమ్మవారి అభయహస్తాలతో నిత్య ఆనందదాయకంగా ఆనందవల్లి నామధేయంతో ఉంటుంది ఈ క్షేత్రంలో అమ్మవారు. తర్వాత ఉదయించేటువంటి స్థానంలో ఉన్నటువంటి సూర్యనారాయణ మూర్తి అరసివెల్లి కోనాలకు చాలా మంది తెలిసినటువంటి దేవాలయాలు. ఇక్కడ స్వామివారు ఉదయించేటువంటి తత్వాన్ని ఏ విధంగా కలిగి ఉంటారంటే, అప్పుడే వికసించవలసినటువంటి తామర మొగ్గలు చేతిలో పట్టుకొని ప్రశాంతమైనటువంటి బౌద్ధ మొహంతో ఉదయించేటువంటి తత్వం కూడుకొని ఉంటారు. తర్వాత స్వామి సూర్యనారాయణ మూర్తిని దర్శించుకుని ముందుకు వచ్చాక ధ్వజస్తంభము మూల స్థానము అంటే స్వామివారి ఇద్దరు ద్వారంతో దేవాలయం ఎంట్రన్స్ ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రతి సోమవారం రోజు రాహుకాల సమయంలో స్వామివారికి విశేష రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఆరుద్ర నక్షత్రం అప్పుడు విశేష అభిషేకాలు పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మహాశివరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. దేవాలయంలో కూడా మహాకుంభాభిషేకం చాలా ఏళ్ళ రాజుల కాలంలో జరిగినటువంటి కుంభాభిషేకం
మళ్ళీ తొలితగా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏప్రిల్ 23వ తేదీ సంకల్పం చేస్తున్నారు భగవంతుడి దయ వల్ల. ఈ కుంభాభిషేకంలో భక్తులందరూ కూడా సహకరించి వారి యొక్క సహాయ సహకారాలు అన్ని కూడా అందించాలని కోరుకుంటున్నాం. అలాగే దేవాలయం చైర్మన్ గారు బత్తల గిరినాయుడు గారు, అలాగే ఆలయ ఈవో కోటి రామచంద్రారెడ్డి గారు, ఈ దేవాలయంలో ముఖ్యంగా 2 అర్చకులు ఉంటాము, వంశీకృష్ణ శర్మ, పవన్ కుమార్ శర్మ. శివాయ. నుంచి మాకు అసలు ఈ గుడి గురించి తెలీదు. మాకు టూరిస్ట్ చంద్రమౌళి గారు చెప్తేనే మేము వచ్చాము. దీని విశిష్టత గురించి మాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అందరూ చూడవలసిన క్షేత్రం ఇది. ఈ క్షేత్రం గురించి చెప్పాలంటే చాలా విశిష్టత ఉంది. అందరూ చూడవలసిన క్షేత్రం ఇది. ఓ నమ శివాయ. మేము యాత్రా బస్ మీద వచ్చాము విజయవాడ నుంచి. ఒక 50 మంది లాగా వచ్చాము. అన్ని గుళ్ళు చూసుకొని ఇవాళ లాస్ట్ ఈ క్షేత్రం గుడిమల్ల క్షేత్రానికి వచ్చాం. చాలా బాగుంది తండ్రి. ఒకే శిల మీద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. అన్ని గుళ్ళు చూసుకొచ్చాం. వెంకటేశ్వర స్వామి ఈ తండ్రి వేరు. చాలా బాగున్నాయి గుళ్ళు. నేను చూడదగిన ప్రదేశం. మా అదృష్టం కాళ్ళు, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, పంచేంద్రియాలు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. ఆ తండ్రిని చూసాయి ఈ కళ్ళతో. మా అదృష్టం ఈ రోజుకి. సూర్యభగవానుడు కూడా ఉన్నారు. అన్ని శ్రీదేవి, భూదేవి, వల్లీదేవి, సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలు ఉండడం చూసాం ఈ గుళ్ళో. అన్ని ఒక్కొక్క గుళ్ళో